వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు 2,000 రూపాయలు తీసుకునే వారికి 4,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకునేటువంటి ప్రతి ఒక్కరికి 6,016 రూపాయల కొత్త ఆసరా కొత్త చేయూత పెన్షన్ డబ్బులను రిలీజ్ చేసేందుకు కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే షురూ అయితే చేయడం అయితే జరిగింది. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీ మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులని అయితే ఇప్పటివరకు అయితే రిలీజ్ చేయలేదు. ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులని ఇప్పటివరకు అయితే జమ చేయలేదు. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు మరలా ఇంకా ఎప్పుడు ఇస్తారని చాలామంది అయితే ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం వైపు అడుగుతున్నారు. ప్రభుత్వం వైపు దీనంగానైతే చూస్తున్నారు. చాలామంది వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, HIV, AIDS వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ డబ్బులపైనే ఆధారపడి ఉంటారు కాబట్టి ఇక పెంచుతామన్నటువంటి కొత్త పెన్షన్ డబ్బుల కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక అదే రీతిలో ఇటు మహిళలకు కూడా మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా 2,500 రూపాయలు ప్రతి నెల ఏడాదికి దాదాపు 30,000 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ రెండు కొత్త పథకాలు మన తెలంగాణలో ఎవరెవరికి ఎప్పటి నుంచి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి, అసలు ఎప్పటి నుంచి డబ్బులు రెండు కొత్త పథకాల కింద లబ్ధిదారులకు జమ చేస్తారన్నది మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరూ తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని మొదటిసారిగా చూస్తున్నటువంటి లబ్ధిదారులు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక ఆ వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి 11 రకాల కేటగిరీలు ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు 2,000 రూపాయలు తీసుకునేటువంటి వారికి 4,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకునేటువంటి ప్రతి ఒక్కరికి 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని ప్రభుత్వం వచ్చిన కొత్తలోనైతే ఎన్నికలకు ముందు హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక తీరా ప్రభుత్వం హామీ గెలిచినప్పటికీ ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను కానీ ఎటువంటి మహాలక్ష్మి పథకం డబ్బులను కానీ ఇప్పటివరకు అయితే రిలీజ్ చేయలేదు. ఇక వీటిని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఇటు మహిళలకు మన రాష్ట్ర ప్రభుత్వం రాబోతున్నటువంటి నెల ఏదైతే ఉందో మే నెల లేదంటే ఈ నెల చివరి ఆఖరిలో నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బులు కానీ ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు కానీ రిలీజ్ చేస్తారని చాలామంది అయితే ఊహించారు. ఇక మళ్ళీ ప్రభుత్వం దగ్గర నిధుల సర్దుబాటు అనేది లేకపోవడం ద్వారా వాయిదాను అయితే మళ్ళీ వేయడం అయితే జరిగింది. ఇక మనకి దాదాపు రాబోతున్నటువంటి నెల లేదంటే జూన్ నెలలోనైతే 2 నెలలలో ఏదో ఒక నెలలో డేట్ ఫిక్స్ చేసుకొని ఇస్తామని చెప్పినటువంటి 2 కొత్త పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనైతే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారాన్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు మీ ఖాతాలలో జమ కాబోతున్నట్లు సమాచారం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.